ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు. న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం. విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డట్టు వచ్చిన వార్తలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్టు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టుగా పేర్కొంది. దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయను ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమే అని, ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని, వదంతులను వ్యాపింపజేస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ ఈ ఉదంతంపై స్పందిస్తూ తీవ్రమైన ఆవేదనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. మరి ఏమైంది? అందరు స్టేట్మెంట్స్ ఇచ్చి పడేసి మరి ఆ ఇంట్లోనే ఏంది వేరే వాళ్ళు తెచ్చిపెట్టిరా? అట్లా అని చెప్పి మనం మొత్తం వ్యవస్థను తప్పుపట్టలేము. ఇప్పుడు మనం కొన్ని కేసెస్ వచ్చినప్పుడు ఒక జడ్జి బెంచ్ మీద పోయినప్పుడు అబ్బా ఇక్కడ మనకు న్యాయం జరుగుతుంది, ఆ జడ్జి బెంచ్ దగ్గరికి పోతే బాగుంటుంది అనే స్టేట్మెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులు, వాళ్ళు న్యాయాన్ని బతికిస్తున్న న్యాయమూర్తులు, వాళ్ళు పూర్తిగా ఎక్కడ అవినీతి అని మనం అనడానికి వీల్లేదు. ఎక్కడో ఒక దగ్గర ఓ 5% 10% ఇట్లాంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు. కానీ మొత్తం వ్యవస్థను అయితే మనం తప్పుపట్టలేం. అయినా సరే ఇప్పుడు ఆయన ఎవరు, గాంధీ మహాత్ములు ఏమన్నారు? ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొద్దు అని అన్నారు కదా. మరి దోషి బయటపడి నిర్దోషికి శిక్ష పడితే, అన్యాయానికి గురైతే ఇంకా అదేం న్యాయం? కొలీజియం సభ్యులు సీరియస్. 5 సభ్యులు ఉన్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీ చేసినంత మాత్రాన న్యాయ వ్యవస్థ ప్రతిష్ట తిరిగి రాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వర్మ రాజీనామాను కోరడమో, ఆయన పైన సిజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది బయటపెట్టారా? జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటన ఈ నెల 14వ తేదీన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక అధికారులు న్యాయమూర్తి ఇంట్లో ఎంత మొత్తం కనుగొన్నారన్నది తెలియలేదు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బందిని, పోలీసులను ఫోన్ చేసి పిలిపించారు. మంటలు ఆర్పిన తర్వాత సిబ్బందికి భారీ మొత్తంలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయన్నది కథనం. విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారు నోట్ల కట్టలను లెక్కల్లో చూపని నగదుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. నోట్ల కట్టలు లభించలేదు. అగ్నిమాపక దళం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మంటలార్పే సమయంలో అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి నగదు కనిపించలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ప్రకటించారు. మంటల్ని 15 నిమిషాల్లో ఆర్పేశాం. మంటలు ఆర్పాక పోలీసులకు సమాచారం అందించి మా సిబ్బంది అక్కడి నుంచి వచ్చేశారు. అయితే మరి అగ్నిమాపక సిబ్బంది కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా గుర్తించాను ఉండాలా? కోర్టుకు హాజరు కాని జస్టిస్ యశ్వంత్ వర్మ శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు హాజరు కాకపోవడానికి కారణం ఈ వివాదమే అని భావిస్తున్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియారిటీలో 2వ స్థానంలో ఉన్నారట. చీఫ్ జస్టిస్ తర్వాత 2nd ప్లేస్లో ఉన్నారు ఆయన. జస్టిస్ వర్మ 1992 ఆగస్టు 8వ తేదీన న్యాయవాదిగా నమోదయ్యారు. 2014 అక్టోబర్ 13వ తేదీన అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇది చెత్తబుట్ట కాదన్న బార్ అసోసియేషన్. మరోవైపు ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది. అలహాబాద్ న్యాయస్థానం చెత్తబుట్ట కాదని వ్యాఖ్యానించింది. అంటే అట్లాంటి వాళ్ళు మాకెందుకండి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయగానే వాళ్ళు అక్కడ బార్ అసోసియేషన్ రెస్పాండ్ అయింది. అంటే మాదేం చెత్త కాదు, మీరు అంటే ఆయన చెత్తలాగా ఆయన అభివర్ణించింది. ఆచితూచి స్పందించిన బీజేపీ. ఈ వ్యవహారంపై బీజేపీ ఆచితూచి వ్యాఖ్యానించింది. కోర్టు వ్యవహారాలపైన పార్టీ వ్యాఖ్యానించరాదని,
ఈ వ్యవహారం ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. అయితే పార్టీ ఐటీ విభాగం అధినేత అమిత్ మాలవీయ దీనిపై భిన్నంగా స్పందించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత శిబు సోరెన్పై వచ్చిన అవినీతి ఆరోపణలపైన విచారణ జరపాలని లోక్పాల్ సిబిఐని ఆదేశించారని, ఆ విచారణను జస్టిస్ వర్మ నిలువరించారని మాలవీయ సోషల్ మీడియాలో పోస్టులో పేర్కొన్నారు. అంటే ఆయన ఆనాడు అవినీతికి పాల్పడి ఆ విచారణ ఆపేసినన్నది ఆయన చేస్తున్న అభియోగం. ఆ డబ్బు ఎవరిదో తేల్చాలి కాంగ్రెస్ అంటుంది. ఈ వ్యవహారాన్ని కేవలం బదిలీతో సరిపెట్టొద్దు, జడ్జి ఇంట్లో లభించిన డబ్బు ఎవరిదో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నోట్ల కట్టలను కనుగొన్న అగ్నిమాపక దళం అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అధికారుల కన్నా మిన్నగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కేంద్రాన్ని దెప్పిపొడిచింది. దేశంలో న్యాయ వ్యవస్థపైన నమ్మకాన్ని నిలబెట్టాలంటే న్యాయమూర్తికి డబ్బు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్నది తేలాలి అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభ్యం కావడంతో వివాదంలో చిక్కున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ పదవికి రాజీనామా చేయాలని పలువురు న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతి తీవ్రంగా పరిగణించదగింది అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ అన్నారు. న్యాయమూర్తి రాజీనామా చేయాల్సిందిగా కోరాలని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. రాజ్యసభలో కూడా ప్రస్తావించారట. నిన్న ఢిల్లీ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించాల్సిన అవసరంపై రాజ్యసభ అధ్యక్షులు తమ అభిప్రాయం తెలపాలని కోరారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరిని అభిశంసించాలన్న ప్రతిపాదన సభ ముందు పెండింగ్లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇట్లా ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా జడ్జిలే ఇట్లా అవినీతికి, ఇంత భయంకరమైన అవినీతికి పాల్పడితే, ఇళ్ళల్లో కట్టల నోట్లు పెట్టుకొని ఉంటే ఇట్లా ఎంతమంది? గతంలో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్కి సంబంధించిన దాంట్లో కూడా ఒక జడ్జి ఇట్లనే ఇరుక్కున్నాడు కదా, అవినీతికి పాల్పడ్డాడు కదా. మళ్ళీ దాన్ని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేసు ఏమైంది, ఏడిపోయింది ఎవరికి తెలియదు. చాలా ఇప్పుడు కేసుల మీద కొట్లాడుతున్న వాళ్ళకి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతున్నది అన్నది ఒక అంచనా ఉంటుంది ఖచ్చితంగా. డబ్బులుంటే ఏదైనా సాధ్యమనే కాడికి వచ్చిందండి పరిస్థితి. మేము చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు ఒకరిద్దరు ఎవరైనా గట్టిగా కేసులు వేసి కొట్లాడుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళు ఏమంటారంటే, నాకు ఇద్దరు ముగ్గురు చెప్పింది, మీకు వదిలేయండి సార్, మీకు ఎందుకు కోర్టులు ఎందుకు, మీరు ఒక్కరు ఆగండి, మేము చూసుకుంటాం అంతా. మరి ఇది ఇంత ఇల్లీగల్గా ఉంది కదా సార్, మరి దీన్ని ఎట్లా చేస్తారంటే, మీకు ఎందుకు, మేము చేసుకుంటాం కదా. ఇప్పుడు 1000 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది, ఎంత వాడికి 2 కోట్లు, 1 కోటి 2 కోట్లు, వాడు 1000 కోట్ల బిజినెస్ చేస్తుంటాడు. ఏ స్థాయిలో ఎవడెవడు ఒక్కొక్క రేట్ ఒక్కొక్కడికి ఉంటుంది. కానీ అందరూ న్యాయమూర్తులు అట్లా ఉండరు. వాడు ఒక్కొక్కడు అంటే వ్యవస్థ కింది నుంచి పైదాకా చివరికి కోర్టులను కూడా మేనేజ్ చేసేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత అన్యాయం ఇది. అసలు ఈ దేశంలో న్యాయం అనేది బతికి ఉన్నదా? చాలామంది అనొచ్చు, మరి అవునే అందరు లీడర్లు తింటున్నారు కదా, మరి వీళ్ళు కూడా తింటే తప్పే ఉంది, అవినీతి కామనే కదా అని అనొచ్చు. ఇక మరి మీకు న్యాయం ఏడ జరుగుతుంది? చివరిగా మిగిలింది గదొక కోర్టే మిగిలిందిగా మనకి. ఎక్కడ ఏ వ్యవస్థ మనకి పని చేయకపోతే అల్టిమేట్గా కోర్టులో కేసు వేస్తే అబ్బా మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అన్ని జెన్యూన్గా ఉన్నాయి, కోర్టుకు పోతే మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటాం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే అన్ని పేపర్లలో వాడుతున్నది చూడండి. ఇగో వీళ్ళు పెద్దగా రాసిరు. ఇంకా ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త. అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు. హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది, అక్కడ వారికి ఒక గదిలో కనిపించిన డబ్బుల కట్టలు. ఈ నెల 14న ఘటన జరిగితే 21వ తేదీన వెలుగులోకి వచ్చింది. 15 నుంచి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలిజియం జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల అభ్యంతరం. తమ కోర్టు ఏమైనా చెత్తబుట్టనా అని ఆగ్రహం. డబ్బు కట్టలపైన ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు ఒక ప్రకటనలో సుప్రీం వెల్లడి. విచారణకు బదిలీకి సంబంధం లేదన్న సుప్రీం. జడ్జి ఇంట్లో డబ్బు దొరకలే. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ. మరి డబ్బులు ఎక్కడి అంటే ఉత్తగానే గాలికి కొట్టేసిరా? ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి అలహాబాద్కు పోతాడు. అలహాబాద్లో బెంచ్, ఎవరు బెంచ్ అంటే ఫలానా సంజీవ్ వర్మ బెంచ్ అంటే జనానికి ఆడిపోతే ఆ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంటుందా? ఒకవేళ ఆయన జెన్యూన్గా తీర్పిచ్చినా ఇది అటు ఇటే ఉన్నట్టుంది అనుకుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ ఆ సీట్లో ఎందుకు? ఆరోపణ రాగానే తీసి పక్కన పెట్టడమే ఉత్తమం.
తక్షణమే ఇలాంటి వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఫొటోస్ ఏం రాలే కదా. ఇక మన రాజకీయ నాయకుల అవినీతి, ఇక అధికారుల అవినీతి అయితే ఇక మనం దాన్ని చెప్పక్కర్నే లేదు. ఇక దాన్ని అది ఇక పైసలు తీసుకొని మనం ఎంటర్ కావాలి ఆఫీసులకి. చిల్లర కూడా వదిలిపెట్టరు. ఇది మనం ఆల్రెడీ డీటెయిల్గా చదివినాం. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అగ్ని ప్రమాదం జరిగిందని ఫోన్ చేస్తే అగ్ని ప్రమాద సిబ్బంది పోతే ఆ మంటలార్పిన క్రమంలో ఆ సిబ్బందికి అక్కడ దాదాపు 50 కోట్లు అని అంటున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువ అంటున్నారు. ఆ నోట్ల కట్టలు బయటపడడంతో పెద్ద దుమారం రేగుతున్నది. ఇప్పుడు ఆయనని అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఏమంటారంటే మా కోర్టు ఏమైనా చెత్తబుట్టనా, ఇట్లాంటి వాళ్ళు మా కోర్టుకి ఎందుకని అక్కడ ఉన్న బార్ అసోసియేషన్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది. అగ్నిమాపక సిబ్బంది ఆఫీసర్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడంటే మాకు ఎలాంటి డబ్బు కనబడలేదు మా సిబ్బందికి అంటున్నాడు. మరి ఏం జరిగింది, ఎవరికి కనబడ్డది, ఎక్కడ ఇది, దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆయన్ని ఎలాంటి బాధ్యతల్లో లేకుండా న్యాయమూర్తిగా ఫస్ట్ పక్కన పెట్టండి. ఆయన ఒకవేళ నిజాయితీపరుడు అని అంటే అప్పుడేమైనా మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ అక్కడ దొరికిపోయింది ఆల్రెడీ. అన్ని పేపర్స్లో దేశమంతా ఒక కుదిపేస్తున్నది ఈ వార్త. ఇక సామాన్యులకి ఇంకెక్కడ అవకాశం లేదు. ఇంకా జడ్జిలు ఎట్లా తయారయ్యారంటే మొన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం. ఏమంటున్నాడు ఆయన జడ్జి, బాలిక పైజామా తాడు లాగినా రేప్ కిందకి రాదు అన్నాడట. ఇది ఏమనాలి, ఇక జడ్జి అనాలనా లేకపోతే ఇంకేమన్నా అనాలా? మొన్నేదో ఇచ్చగా ఈయనేనా అమ్మాయిల ఛాతి మీద చేయేసినా కూడా అది రేప్ కిందకి రాదు, దాన్ని లైంగిక దాడి కిందకి రాదని ఇంకొక ఆయన మన స్టేట్మెంట్ ఇచ్చింది. ఎట్లా ఏజ్ మీద పడే కొద్దీ ఇప్పుడు దానికి ఒక గైడ్లైన్స్ పెట్టాలా? ఇట్లాంటి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఇంట్లో ఉన్న గొడవలకో బయట ఉన్న గొడవలకో ఈడొచ్చి రెచ్చిపోతే ఎట్లా? అది కోర్టు కదా. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఇట్లా తయారయ్యారు.